మన ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఎంతోమంది నిపుణుల నుండి, పురాతన జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల నుండి సేకరించినటువంటి లోతైన గూఢమైన సమాచారాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ వీడియో సాధారణ వీడియో కాదు. ఇది మీ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం అఘోర తాంత్రిక విద్యతో స్త్రీపురుష వశీకరణం గ్యారంటీగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, తీరని ఎటువంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గ్యారంటీగా పరిష్కారం చూపబడును. సంప్రదించండి 9099835894. జీవితాన్ని పూర్తిగా మార్చగల సందేశం. వృశ్చిక రాశివారికి 2026 మార్చ్ 27, 28, 29, 30 తేదీలు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక సాధారణ రోజులు కావు. ఇవి మీ కష్టాల ముగింపు ముందు వచ్చే చివరి పరీక్షల రోజులు. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న బాధలు, నిరాశలు, అవమానాలు ఇవన్నీ ముగిసే ముందు దేవీ దుర్గమ్మ తల్లి మీకు పంపే 6 శక్తివంతమైన సంకేతాలుంటాయి. ఈ సంకేతాలు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలవు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు ఏదో ఒక ప్రత్యేక కారణం వల్ల ఇక్కడికి వచ్చారు. అది యాదృచ్ఛికం కాదు, అది దేవి ఇచ్చిన పిలుపు. అందుకే మీరిప్పుడు ఎక్కడ ఉన్నా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మీ మనసును స్థిరంగా ఉంచి ఈ మాటలను పూర్తిగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్ణయించగల శక్తి కలిగి ఉంది. మీరు ఇంకా మా ఆస్ట్రాలజర్ బాలాజీ కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక సబ్స్క్రైబ్ ఈ జ్ఞానాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మా శక్తి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పుడూ మిస్ అవ్వరు. అత్యంత ముఖ్యమైన విషయం, ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల సత్యం. కాలం మారే ముందు సంకేతాలు వస్తాయి. వృశ్చిక రాశివారికి జీవితంలో ఒక ముఖ్యమైన దశ ఇప్పుడు ప్రారంభమవుతోంది. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ముగిసే ముందు కొన్ని సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయి. ఇవి సాధారణ సంఘటనలు కావు. ఇవి మన కర్మలు మారుతున్న సూచనలు. మీరు గతంలో ఎంత కష్టపడ్డారో, ఎంత బాధ అనుభవించారో ఆ సమస్తానికి ఇప్పుడు ఒక ముగింపు సమయం దగ్గరపడుతోంది. ఈ రోజుల్లో మీరు గమనించే చిన్న చిన్న మార్పులు కూడా చాలా ముఖ్యమైనవి. కొన్నిసార్లు మనం వాటిని పట్టించుకోము, కానీ వాస్తవానికి అవే భవిష్యత్తును సూచించే సంకేతాలు. మీరు అనుభవిస్తున్న ఆలోచనల మార్పు, మనసులో వచ్చే కొత్త ఆశలు, ఇవన్నీ కాలం మారుతున్న సూచనలు. ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతి అనుభవం వెనక ఒక అర్థం ఉంటుంది. దానిని గమనించేవారు మాత్రమే జీవితంలో ముందుకు సాగుతారు. వృశ్చిక రాశివారికి ఇది చాలా ప్రత్యేకమైన సమయం. మీరు గతాన్ని వదిలి ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. దుర్గాదేవి ఆశీర్వాదం ప్రారంభం. ఈ సమయం మీ జీవితంలో దైవ కటాక్షం ప్రారంభమయ్యే సమయం. దుర్గాదేవి అనుగ్రహం మీపై పడబోతోంది. మీరు ఇటీవలగా దేవుడి గురించి ఎక్కువగా ఆలోచించడం, ఆలయాలకు వెళ్లాలని అనిపించడం, మంత్రాలు వినడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. దేవి మీ జీవితంలో ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలిస్తుంది. మీరు ఎదుర్కొన్న సమస్యలు మిన్ను బలంగా మార్చాయి. ఇప్పుడు ఆ బలం మీకు ఫలితం ఇవ్వబోతోంది. దుర్గాదేవి కటాక్షం ఉన్నవారికి ఎలాంటి అడ్డంకులు ఎక్కువ కాలం ఉండవు. మీరు ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం దైవ అనుగ్రహంతో జరుగుతుంది. అందుకే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు. ఈ సమయం మీకొక కొత్త శక్తినిస్తుంది. ఆ శక్తిని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మొదటి సంకేతం అనూహ్యమైన శాంతి. మీరు గతంలో ఎన్నో టెన్షన్లను ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా మీ మనసులో ఒక శాంతి ఏర్పడుతుంది. ఎలాంటి కారణం లేకుండా మీరు ప్రశాంతంగా అనిపించుకోవడం ప్రారంభిస్తారు. ఇది ఒక ముఖ్యమైన సంకేతం. మనసులో శాంతి రావడం అంటే సమస్యలు ముగిసే దశలో ఉన్నాయని అర్థం. మీరు ఇంతకాలం అనుభవించిన బాధలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు గతాన్ని గుర్తు చేసుకున్నా కూడా అంతగా బాధగా అనిపించదు. ఇది మీ మనస్సు బలంగా మారిందని సూచిస్తుంది. మీరు ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ శాంతి మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాల కన్నా ఇప్పుడు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ సంకేతం
పాత సమస్యల పరిష్కారం. చాలా కాలంగా మిన్ను వేధిస్తున్న సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. ఇది చాలా స్పష్టంగా కనిపించే సంకేతం. మీరు ఎంత ప్రయత్నించినా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు సులభంగా పరిష్కారమవుతాయి. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది మీ కర్మ ఫలితాలు మారుతున్న సూచన. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతోంది. కొన్ని సందర్భాల్లో మీరు ఆశించని వ్యక్తుల నుండి సహాయం కూడా పొందవచ్చు. ఇది కూడా దైవ సంకేతమే. మీరు ఒంటరిగా లేరు అనే భావన మీలో బలపడుతుంది. ఈ సమయంలో మీరు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు. చిన్న అవకాశమైనా దానిని పట్టుకుంటే అది పెద్ద మార్పుకు దారితీస్తుంది. మూడవ సంకేతం కొత్త అవకాశాలు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొత్త అవకాశాలు ప్రవేశిస్తాయి. అవి ఉద్యోగం రూపంలో ఉండవచ్చు, వ్యాపారం రూపంలో ఉండవచ్చు, లేదా ఒక మంచి పరిచయం రూపంలో కూడా ఉండవచ్చు. ఈ అవకాశాలు మొదట చిన్నగా కనిపించవచ్చు, కానీ అవే మీ భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ మార్పును గుర్తించగలుగుతారు. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. వారిలో ఒకరు మీకు చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. భయపడకుండా కొత్త మార్గాలను ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళతాయి. ఈ సమయాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. 4వ సంకేతం ఆర్థిక మార్పు ప్రారంభం. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో కనిపించే మరో ముఖ్యమైన సంకేతం ఆర్థిక పరిస్థితుల్లో వచ్చే మార్పు. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న డబ్బు సమస్యలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించని రోజుల తర్వాత ఇప్పుడు మీ ప్రయత్నాలకు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. అనుకోని ఆదాయం రావచ్చు. అది మీకు అప్పటివరకు ఊహించని మార్గం ద్వారా కూడా రావచ్చు. ఒక చిన్న అవకాశం పెద్ద లాభానికి దారితీస్తుంది. మీరు గతంలో చేసిన పనులకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి పాత బాకీలు తిరిగి రావచ్చు. ఇంకొంతమందికి కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీరు ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. వచ్చిన డబ్బును సరైన విధంగా ఉపయోగించుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఇది మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చగల సమయం. మీకు సహాయం చేసే వ్యక్తులు కూడా ఈ సమయంలో మీ జీవితంలోకి వస్తారు. వారు మీకు సరైన దారి చూపించవచ్చు. అందుకే మీరు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకుండా సరిగ్గా వినియోగించుకోవాలి. 5వ సంకేతం ఆరోగ్యం మెరుగుదల. ఇటీవల మీరు అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. శరీరంలో ఉన్న అలసట, మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోతాయి. మీరు ముందు కంటే ఎక్కువ ఉత్సాహంగా అనిపించుకోవడం ప్రారంభిస్తారు. ఆరోగ్యం మెరుగుపడటం అంటే కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు సంబంధించిన విషయం. మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. మీరు సానుకూలంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. సరైన ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర తీసుకోవడం, కొద్దిగా వ్యాయామం చేయడం ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. దుర్గాదేవి అనుగ్రహం ఉన్నప్పుడు మనిషికి శక్తి పెరుగుతుంది. ఆ శక్తి మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే మీరు ఈ మార్పును గమనించాలి మరియు దానిని కొనసాగించాలి. 6వ సంకేతం కలల్లో దైవ సూచనలు. ఈ సమయంలో మీరు కలల్లో కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలు చూడవచ్చు. దేవాలయాలు కనిపించడం, దీపాలు వెలిగించడం, దేవి రూపం కనిపించడం ఇవన్నీ సాధారణ కలలు కావు. ఇవి దైవ సంకేతాలు. కొన్నిసార్లు మీరు ఒకే కలను మళ్లీ మళ్లీ చూడవచ్చు. అది మీకు ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం. మీరు ఆ కలలను నిర్లక్ష్యం చేయకుండా గమనించాలి. వాటి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కలల్లో కనిపించే వ్యక్తులు, స్థలాలు, సంఘటనలు ఇవన్నీ మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు కావచ్చు. దుర్గాదేవి తన భక్తులకు ఈ విధంగా మార్గదర్శనం చేస్తుంది అని చాలామంది నమ్మకం. ఈ సమయంలో మీరు నిద్రకు ముందు ఒక చిన్న ప్రార్థన చేయడం మంచిది. అది మీకు మరింత స్పష్టమైన సంకేతాలను అందించవచ్చు. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీరు ఈ సూచనలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఎస్ అక్షరం ప్రభావం. ఈ సమయంలో ఎస్ అనే అక్షరం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఒక వ్యక్తి పేరు రూపంలో రావచ్చు, లేదా ఒక సంస్థ, ఒక స్థలం, ఒక అవకాశం రూపంలో కూడా ఉండవచ్చు.
మీరు కొత్తగా కలిసే వ్యక్తుల్లో ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్నవారిని గమనించండి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక మార్పుకు కారణం కావచ్చు. వారు మీకు ఒక మంచి అవకాశం ఇవ్వవచ్చు, లేదా మీకు ఒక ముఖ్యమైన మార్గదర్శకత్వం అందించవచ్చు. కొన్నిసార్లు ఈ సంకేతం ఒక సంఘటన రూపంలో కూడా రావచ్చు. ఉదాహరణకు, ఒక కంపెనీ పేరు, ఒక ప్రాజెక్ట్ పేరు, ఒక ప్రాంతం పేరు, ఇలా ఏదైనా కావచ్చు. మీరు దానిని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ సంకేతాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీకు వచ్చే అవకాశాలను సులభంగా గుర్తించగలుగుతారు. ఇది మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక కీలక అంశంగా మారుతుంది. ప్రేమ మరియు సంబంధాలలో మార్పులు. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో సంబంధాలలో కూడా పెద్ద మార్పులు కనిపిస్తాయి. గతంలో ఉన్న అపార్థాలు, గొడవలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మరింత దగ్గరవుతారు. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక మంచి సమయం. మీ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు ఒకరికొకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ సంబంధం మరింత బలపడుతుంది. కొత్తగా ఒక సంబంధం ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. మీరు కలిసే వ్యక్తుల్లో ఒకరు మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిగా మారవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మీరు మాటలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక చిన్న మాట కూడా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు సానుకూలంగా మాట్లాడితే మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సమయంలో మీరు ప్రేమ, గౌరవం, నమ్మకం ఇవి 3 విషయాలు పాటిస్తే మీ జీవితంలో సంబంధాలు చాలా సంతోషంగా మారతాయి. ఉద్యోగం మరియు కెరీర్లో కీలక మార్పులు. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ఉద్యోగం మరియు కెరీర్ విషయంలో ఒక ముఖ్యమైన మలుపు రానుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. గతంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే సమయమిది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ చుట్టూ కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరికొందరికి ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరగడం జరుగుతుంది. మీరు గతంలో చేసిన పనులు ఇప్పుడు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ మీద ఉన్న నమ్మకం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ కెరీర్ను ఒక కొత్త దిశలో తీసుకెళ్తాయి. ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి అవకాశాన్ని సరిగా పరిశీలించాలి. మీకు నిజంగా ఉపయోగపడే దానిని ఎంచుకోవాలి. మీరు క్రమశిక్షణతో పనిచేస్తే ఈ కాలం మీకు ఒక స్థిరమైన భవిష్యత్తును అందిస్తుంది. కుటుంబంలో శుభవార్తలు. ఈ సమయంలో మీ కుటుంబంలో ఒక మంచి వార్త వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఇది పెళ్లి, సంతానం లేదా ఒక పెద్ద విజయానికి సంబంధించినది కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు నెరవేరుతుంది. ఇంట్లో ఉన్న టెన్షన్ తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు ఒకరికొకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. మీరు పెద్దవారి ఆశీర్వాదం పొందే అవకాశం ఉంది. వారి మాటలు మీకు ఒక దిశని చూపిస్తాయి. ఈ సమయంలో మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం మంచిది. అది మీ మనసుకు శాంతినిస్తుంది. కుటుంబం నుండి వచ్చే మద్దతు మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎదుర్కొనే సమస్యలను సులభంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. గత కష్టాల పూర్తిస్థాయి ముగింపు. వృశ్చిక రాశివారికి ఇది ఒక ముఖ్యమైన దశ. మీరు ఇంతకాలం అనుభవించిన కష్టాలు ఇప్పుడు పూర్తిగా ముగిసే దశలో ఉన్నాయి. మీరు ఎదుర్కొన్న బాధలు, అవమానాలు, నిరాశలు ఇవన్నీ ఇప్పుడు గతంగా మారబోతున్నాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు బలంగా మారారు. ఈ కష్టాలు మీకు ఒక పాఠం నేర్పాయి. ఇప్పుడు ఆ పాఠం మీకు ఉపయోగపడబోతోంది. మీరు గతాన్ని వదిలిపెట్టాలి. పాత విషయాలను గుర్తుచేసుకుంటూ ఉండడం మీకు ఉపయోగం కాదు. మీరు ముందుకు సాగాలి. మీ జీవితంలో కొత్త అవకాశాలను స్వీకరించాలి. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి అడుగు మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీరు ధైర్యంగా ఉండాలి. మీరు నమ్మకం కోల్పోకూడదు. శత్రువులపై విజయం. మీ జీవితంలో మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా ఈ సమయంలో దూరమవుతారు. వారు మీకు ఇబ్బంది కలిగించే శక్తిని కోల్పోతారు. మీరు మీ పనిలో ముందుకు సాగడానికి అడ్డంకులు తగ్గిపోతాయి. మీరు నిజాయితీగా కష్టపడి పనిచేస్తే మీకు ఎవరూ అడ్డంకి కాలేరు. మీ మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మీరు ఒక పాజిటివ్ వాతావరణంలో ఉండగలుగుతారు. ఈ సమయంలో మీరు ఎవరి మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన పెట్టకూడదు. మీరు మీ దారిలో ముందుకు వెళ్లడం మంచిది. అదే మీకు విజయమందిస్తుంది. మీరు సాధించిన విజయం మీకు మాత్రమే కాకుండా మీపై నమ్మకం ఉంచిన వారికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకునే దారిలో మరింత బలంగా మారుతారు. ఆధ్యాత్మిక మార్పు మరియు దైవానికి దగ్గర కావడం.
ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా కూడా ఒక పెద్ద మార్పును అనుభవిస్తారు. మీరు దేవుడిపై మరింత విశ్వాసం పెంచుకుంటారు. మీరు ప్రార్థన, ధ్యానం వంటి విషయాల్లో ఆసక్తి చూపించడం ప్రారంభిస్తారు. మీ మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడరు. మీరు జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. దైవానికి దగ్గరవ్వడం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. మీరు మంచిగా ఆలోచించడం, ఇతరులకు సహాయం చేయడం కూడా ఆధ్యాత్మికతలో భాగం. ఈ సమయంలో మీరు మంచి పనులు చేస్తే అది మీకు మరింత శుభఫలితాన్ని ఇస్తుంది. మీరు పొందే శాంతి మీకు ఒక కొత్త శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో మీరు మీ జీవితాన్ని మరింత మెరుగుపరచగలుగుతారు. మీరు ఈ మార్పును స్వీకరిస్తే మీ జీవితం ఒక సార్థకమైన దిశలో ముందుకు సాగుతుంది. అదృష్టం ప్రారంభం మరియు భాగ్యరేఖ మార్పు. వృశ్చిక రాశివారికి ఈ దశలో అదృష్టం క్రమంగా మీ వైపు తిరుగుతుంది. గతంలో మీరు ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించకపోవడం వల్ల ఒక నిరాశ కలిగింది. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీకు అనుకూలంగా సంఘటనలు జరుగుతాయి. చిన్న విషయాల్లో కూడా మీరు గెలుస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు ఎంచుకునే మార్గాలు సరైన దిశలో ఉండే అవకాశం ఎక్కువ. మీకు ఎదురయ్యే వ్యక్తులు, అవకాశాలు అన్నీ ఒక గమ్యానికి తీసుకెళ్లేలా అనిపిస్తాయి. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది మీ కర్మ ఫలితాలు మారుతున్న సూచన. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని ఒక స్థిరమైన దిశలో తీసుకెళ్లే సమయం. మీరు ఈ అదృష్టాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే దీర్ఘకాలిక ఫలితాలు పొందగలుగుతారు. మీరు విశ్వాసంతో ముందుకు సాగితే ఈ కాలం మీకు విజయాన్ని అందిస్తుంది. అనుమానాలు తగ్గించి ధైర్యంగా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. దుర్గాదేవి కృప మరియు రక్షణ. ఈ సమయంలో దుర్గాదేవి కటాక్షం మీపై బలంగా ఉంటుంది. మీరు ఎదుర్కొనే సమస్యలు మీకు పెద్దగా అనిపించవు. ఎందుకంటే మీకొక అంతర్గత రక్షణ ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళినా, ఏ పని చేసినా ఒక దైవ అనుగ్రహం మీతో ఉంటుంది. మీరు ప్రమాదాల నుండి బయటపడటం, అనుకోని సమస్యల నుండి రక్షించబడటం ఇవన్నీ ఈ దైవకృప ఫలితాలు. కొన్నిసార్లు మీరు ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చినా చివరి నిమిషంలో అది తప్పిపోవచ్చు. ఇది ఒక సాధారణ విషయం కాదు. మీరు ఈ సమయంలో దేవి పేరు జపించడం, ప్రార్థన చేయడం కొనసాగిస్తే మీకు మరింత శక్తి లభిస్తుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు భయపడకుండా ముందుకు సాగగలుగుతారు. దేవి కృప ఉన్నప్పుడు మనిషికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే మీ విజయానికి కారణమవుతుంది. భయాలు తొలగిపోవడం మరియు మనసు స్థిరపడటం. ఇంతకాలం మీరు అనుభవించిన భయాలు, అనుమానాలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి. మీరు గతంలో చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించి భయపడేవారు. కానీ ఇప్పుడు మీరు ఆలోచనలో స్థిరత్వాన్ని పొందుతారు. మీరు పరిస్థితులను ప్రశాంతంగా చూసే శక్తి పొందుతారు. ఎలాంటి సమస్య వచ్చినా మీరు దానిని ఎదుర్కొనే ధైర్యం చూపుతారు. ఇది మీలో వచ్చిన ఒక పెద్ద మార్పు. భయం తగ్గిపోవడం అంటే మీ మనసు బలంగా మారడం. మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు. అదే మీ విజయానికి కీలకమవుతుంది. ఈ సమయంలో మీరు మీ ఆలోచనలను నియంత్రించడం చాలా ముఖ్యం. మీరు సానుకూలంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి. నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. మీ మనసు స్థిరంగా ఉంటే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరిగ్గా ఉంటాయి. అది మీ జీవితాన్ని సులభంగా ముందుకు తీసుకెళ్తుంది. కొత్త జీవితం ప్రారంభం మరియు మార్పుల దశ. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం. మీరు ఇప్పటివరకు అనుభవించిన జీవితం ఒక భాగం మాత్రమే. ఇప్పుడు మీరు కొత్త మార్గంలో అడుగుపెట్టబోతున్నారు. మీ ఆలోచనలు, మీ లక్ష్యాలు, మీ ప్రవర్తన అన్నీ క్రమంగా మారతాయి. మీరు గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ఇది ఒక పెద్ద మార్పు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ మార్పులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు ఈ సమయంలో మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీరు ఏ దిశలో వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. ఆ దిశలో క్రమంగా ముందుకు సాగాలి. ఈ మార్పు మీకొక కొత్త జీవితాన్ని అందిస్తుంది. మీరు సంతోషంగా, ప్రశాంతంగా జీవించే అవకాశం పొందుతారు. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. మీరు చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి నిర్ణయం మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు రావచ్చు. అందుకే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీకు అనుకూలంగా ఉన్న మార్గాన్ని ఎంచుకోవాలి.
మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటే మీ భవిష్యత్తు బలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని మీకు ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీరు మీపై నమ్మకం ఉంచాలి. ఇతరుల మాటలు వినడం మంచిదే, కానీ చివరి నిర్ణయం మీదే కావాలి. మీరు మీ మనసును నమ్మాలి. మీరు ధైర్యంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ఈ సమయాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. వృశ్చిక రాశివారికి మీరు ఈరోజు వినింది సాధారణ జ్యోతిష్య ఫలితం కాదు. ఇది మీ జీవితాన్ని మార్చగల దైవ సందేశం. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి నిరాశ ఇవి అన్నీ వృధా కాలేదు. దేవీ దుర్గమ్మ తల్లి మీ సహనాన్ని పరీక్షించింది. ఇప్పుడు మీకు ఫలితమివ్వబోతోంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం. మీరు ఈ సంకేతాలను గమనిస్తే దాన్ని యాదృచ్ఛికంగా తీసుకోకండి. అది దైవం మీతో మాట్లాడుతున్న సూచన. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీపై నమ్మకముంచండి. దేవీ కటాక్షం మీతో ఉంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఆస్ట్రాలజర్ బాలాజీ కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ ఇంకా చాలామందికి ఈ జ్ఞానం చేరేలా చేస్తుంది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పుడూ మిస్ అవ్వరు. చివరిగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లో జై దుర్గమ్మ తల్లి అని రాయండి. మీ జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది.